Next, second question, find 7 by 24 minus 17 by 36. సో ఇక్కడ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినాం. ఎల్సిఎం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినాం. సో మనకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసింటే 72 వచ్చింది. 72 వచ్చింది. సేమ్ ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లమ్స్ ప్రకారమే చేయాలి దీన్ని కూడా. సో నేను క్యాలిక్యులేట్ చేసేసాను. ఇక్కడ చూడ జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. 2 టేబుల్తో 2 1 is 2, 2 2 are 4. నెక్స్ట్ 2 1 is 2, ఇక్కడ 1 ఉంటుంది. 2 8 are 16. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్తో 2 6 are 12, 2 9 are 18. మళ్ళీ 2 టేబుల్తో 2 3 are 6. సో ఇప్పుడు 2 టేబుల్లో 9 ఉండదు కాబట్టి 9 హ్యాష్ డీస్ అలాగే నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ దీన్ని 3 టేబుల్తో చేసినాం. 3 1 is 3, 3 3 are 9. నెక్స్ట్ మళ్ళీ 3తో 1 అలాగే నోటుకున్నాం. 3 1 is 3. సో ఎల్సిఎం ఆఫ్ 24 and 36 is equal to 2 into 2 into 2 into 3 into 3. సో దిస్ వాల్యూ. సో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి 72 వచ్చింది. నెక్స్ట్ సేమ్ 72 ఎల్సిఎం ఈజ్ 72. నెక్స్ట్ ఫస్ట్ ఫ్రాక్షన్ 7 by 24 తీసుకున్నాం. దీన్ని 24 1 is 24, 24 3 is 72. సో 7 into 3, 7 3 is 21. సో మైనస్ ఉంది కాబట్టి మైనస్. సో సెకండ్ ఫ్రాక్షన్ 17 by 36 into 72ను ఎల్సిఎం వాల్యూ 72 చేసినాం. క్యాలిక్యులేషన్ 36 1 is 36, 36 2 is 72, 17 into 2 ఉంటుంది. సో 17 2 is 34, 17 2 is 34. సో 21 minus 34 by 72. సో ఒక ప్లస్ వాల్యూ ఉంది, ఒక మైనస్ వాల్యూ ఉంది కాబట్టి ఈ రెండింటిని ఏం చేయాలంటే సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 13 వస్తుంది. సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 13 వస్తుంది. సబ్ట్రాక్షన్ చేస్తే 13 వస్తుంది. సో మైనస్ 13 వస్తుంది. ఎందుకంటే బిగ్ వాల్యూ 34 కాబట్టి దీని బిఫోర్ సైన్స్ మైనస్ ఉంది కాబట్టి మైనస్. సో దిస్ ఈజ్ ద సెకండ్లో ఫస్ట్ వన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ 5 by 63 మైనస్ ఆఫ్ మైనస్ 6 by 21. సో ఇక్కడ 5 by 63 సేమ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 by 21. సో ఇక్కడ దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినామమ్మా. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొచ్చిందంటే 63 వచ్చింది. నెక్స్ట్ దీన్ని ఫస్ట్ ఫ్రాక్షన్ తీసుకున్నాం, క్యాలిక్యులేషన్ చేసినాం. సో 5 by 36 into LCM value is 36 ones to 36 ones. సో 5 into 1, 5 1 is 5. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ సెకండ్ ఫ్రాక్షన్ 6 by 21 into 63. 21 1s are 23, 21 3s are 63. సో 6 3s are 18. సో రెండు ప్లస్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని అడిషన్ చేస్తే 23 వస్తుంది. సో 23 by 63. ఇది సెకండ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ minus 6 by 13 minus of minus 7 by 15. సో మైనస్ 6 by 13 అలాగే నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 by 15. సో 13కి 15కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసింటే 195 వచ్చింది. నెక్స్ట్ సేమ్ ఇక్కడ చేసిన క్యాలిక్యులేషన్ ఫస్ట్ ఫ్రాక్షన్ మైనస్ 6 by 13 into 195. సో దీన్ని క్యాన్సిలేషన్ చేసింటే 15 వచ్చింది. 13 1 సో 13 15 are 195. సో మైనస్ 6 into 15, 56 are 90. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 90. సో మైనస్ 90 ప్లస్, సో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్ 7 by 15 into 195. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 91 వచ్చింది. 91 హియర్ మైనస్ 90 ప్లస్ 91. సో ఒక మైనస్ వాల్యూ ఉంది, ఒక ప్లస్ వాల్యూ ఉంది. ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేయాలి. సో 91లో నుంచి 90ని సబ్ట్రాక్షన్ చేస్తే 1 వస్తుంది. సో 1 by 195. ఫోర్త్ క్వశ్చన్ కూడా సేమ్ హ్యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే మైనస్ 3 by 8 మైనస్ 7 by 11. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 88. సో ఇక్కడ ఫస్ట్ ఫ్రాక్షన్ తీసుకున్నాం. మైనస్ 3 by 8 into 88. ఎల్సిఎం వాల్యూ ఇస్ 88. 8 1s. సో మైనస్ 3 into 11. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 11 are 11 3 are 33 minus 33. సో మైనస్ కాబట్టి మైనస్ సెకండ్ ఫ్రాక్షన్ 7 by 11 into 88. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసింటే 56 వచ్చింది. 56. సో హియర్ 2 మైనస్ వాల్యూస్ ఇస్ దేర్, వీ హ్యావ్ టు డూ అడిషన్. సో ఇక్కడ 2 మైనస్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మీరేం చేయాలి అంటే అడిషన్ చేయాలి. సో ఈ 2ని అడిషన్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 89 వస్తుంది. సో ఈ 2ని అడిషన్ చేస్తే ఎంత వస్తుంది మనకి 89 వస్తుంది. సో మైనస్ 89 by 88. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ సేమ్. This is the mixed fraction. This mixed fraction converted into first improper fraction, that is 9 into minus 2 plus 1 by 9. So minus 6 is same. So 9 2s are 18 plus into minus plus 1 by 9. So here మైనస్లో నుంచి మైనస్ 18 నుంచి ప్లస్ 1 సబ్ట్రాక్షన్ చేస్తే
మైనస్ 17 వస్తుంది. సో ఎల్సిఎం ఈస్ 9. సో 17. సో ఈ 2ను మల్టిప్లికేషన్ చేస్తే 54 వస్తుంది. 2 మైనస్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ 2ను అడిషన్ చేస్తే 71/9 వస్తుంది. దిస్ ఈజ్ 5th వన్ ఆన్సర్.